నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. మా మిస్సెస్ పేరు హిమబిందు. మేము బడంపేటలో నివసిస్తాము. గత కొద్ది నాలుగుగా మా మిస్సెస్ బ్రెస్ట్లో ట్యూమర్ వల్ల బాధపడడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మేము చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది. మాకు ఎక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మాకు అర్థం కాలేదు. ఎక్కడ వెళ్ళినా కూడా టెస్ట్లు చేయిస్తున్నారు, ఇది అంటే సర్జరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి మమ్మల్ని అంటే మాకేం అర్థం కావట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మాకు కరెక్ట్ గైడ్ అనేది దొరకట్లేదు. దీనికి పలానా ట్రీట్మెంట్ చేయాలి, స్కానింగ్ చేయాలి, దాని ద్వారా మనకి స్కానింగ్ చేసిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా చేయాలి, ఎలా రిమూవ్ చేయాలనేది మాకు ఎక్కడ ఏ హాస్పిటల్ జరిగినా కూడా మాకు కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరగలేదు. సో మాకు నియర్ బై వేణుగోపాల్ సార్ అని చెప్పేసి బడంపేటలో ఉంటారు. సో తను వెళ్ళి కలవడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి తను బాధపడి ఇబ్బంది పడుతుంటే సార్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళడం జరిగింది. సార్కి సార్ ఇట్లా 1.5 years నుంచి ఇలా బాధపడుతున్నాను, ఈ విధంగా జరిగిందంటే సార్ అడగడం జరిగింది, మందులు వాడారు, అసలు ఇక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నారా అని అడిగారు. సో మాకు 1.5 years బ్యాక్ మాకు ఒక పర్సన్ చెప్పారు, ఇలా ఆయుర్వేదికం వాడితే ఇక్కడ పలానా చోట అది మనకు తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. సో మేము మూవ్ అయ్యాము. మేడంని కలిసిన తర్వాత మేడం మందులు ఇవ్వడం జరిగింది. మేడంకి అడిగాము, మా మేడం ఎన్ని రోజులు తగ్గుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమా అంటే క్యాన్సర్ కాదండి, ఏం బాధపడకండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, మా మందులు వాడండి, మందులు వాడిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అది కొద్దిగా బయటికి వచ్చి పడిపోవడం జరిగిపోతుంది, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడం జరిగింది. అలాగే మేము సంవత్సరం దాకా అదే మందులు కంటిన్యూ చేయడం జరిగింది. తద్వారా అది రోజు నెల బయటికి వచ్చి పగిలిపోయి మరీ దారుణంగా అయిపోయింది. అది తను భరించలేనంత పెయిన్ వచ్చేసింది. లాస్ట్ మేడంకి కూడా కాల్ చేస్తాం, మేడం మరి పరిస్థితి ఏంటి మేడం, ఇది 1 year అవుతుంది, దగ్గర పగిలిపోయి బయటికి వచ్చింది, తను చాలా ఇబ్బంది పడుతుంది, ఫీవర్ కూడా వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో తను ఏమన్నారంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి తీయించుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే మళ్ళీ నేను మందులు ఇస్తాను, మళ్ళీ రాకుండా చూస్తానని చెప్పడం జరిగింది. సో దానివల్ల మాకు చాలా అదైపోయింది. మాకు ఏం చేయాలో అర్థం కాక మేడం పైన సీరియస్ అయిపోయాము. ఇమ్మీడియట్గా ఏం చేయాలో అర్థం కాక మా వేణుగోపాల్ సార్ అని చెప్పేసి బడంపేటలో డాక్టర్ ఉంటారు, సార్కి చెప్పాను, అలా ఇలా మీరు ఆయుర్వేదికం వాడతారండి, డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి కదా, మీరు చదువుతున్న వాళ్ళు కదా, మీకు ఆ మాత్రం తెలియదా అన్నట్టు డాక్టర్ చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా డాక్టర్ ఏం చేశారంటే 7 వరకు అయితే బయటకు వచ్చినో ఇమ్మీడియట్గా సర్జరీ చేసి తీసేశారు. సో దాని తర్వాత ఆ శాంపుల్ని టెస్ట్కి పంపించారు. టెస్ట్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి అటెండ్ చేసిన తర్వాత అది రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే ఇది బార్డర్లైన్ ట్యూమర్ బిలైట్స్ అని చెప్పేసి వచ్చింది. సో రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే హయత్ నగర్లో రాజేశ్వరి నర్సింగ్ హోమ్ అని చెప్పేసి ఉందండి, అక్కడ MD డాక్టర్ చంద్రమౌళి సార్ దగ్గరికి వచ్చాము. సార్ దగ్గర రాగానే సార్ రిపోర్ట్స్ అన్ని చూశారు. ఈ విధంగా జరిగింది సార్ అని చెప్పేసి అనేసరికి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత లైక్ ట్యూమర్స్ అని చెప్పేసి అన్నారు సార్. సరే ఓకే అమ్మ, దీనికి స్కానింగ్ కూడా తీయాల్సి వస్తుంది, బ్లడ్ స్కానింగ్ అని చెప్పేసి స్కానింగ్ కూడా తీయించారు. తీయించిన తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా చేయించారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఓకే మీకు 3 days తర్వాత సర్జరీ చేస్తామమ్మా, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, అంత మంచిగా జరుగుతుందని చెప్పేసి సార్ కొద్దిగా మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మేము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మండే రోజు సర్జరీ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ 2:30, 3 o'clock అలా. సో 1.5 hourలో ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది, తీసేశారు. ఇక సర్జన్ వచ్చారు, సార్ కూడా వచ్చి మాట్లాడారు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకంత మంచిగా అయిపోయింది అని చెప్పేసి అన్నారు. కొద్దిగా ధైర్యం ఇచ్చారు, కొద్దిగా ట్రీట్మెంట్ అంటే మాకు సజెస్ట్ చేస్తారు, ఏ విధంగా ఏం ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది, ఏ విధంగా టాబ్లెట్స్ వేసుకోవాలి, ఏమేమి వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ ఆఫ్టర్ 15 days తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి సార్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పారు. అంత సక్సెస్ అయ్యింది దేవుని వల్ల. సార్ కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా మంచిగా ఆదరించారు, దగ్గర తీసుకున్నారు. ఎనీ టైం ఏ రాత్రి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మాకు దగ్గర నుండి వాళ్ళే చూసుకుంటున్నారు. ఈవెన్ నర్స్ అయినా సరే, డాక్టర్స్ అయినా సరే, మాకు ఇక్కడ క్లీన్ చేయడానికి స్లీపర్స్ అయినా సరే టైంకి వచ్చి వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది. డాక్టర్స్కి వచ్చి 1 or 2 or 3 hours వచ్చి ఎలా ఉంది ఏంటనేది అడగడం జరుగుతుంది. ప్రతి విషయం దగ్గర నుండి చూసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు చెకప్ కూడా చేస్తున్నారు. ఈ విధంగా అయితే చాలా బాగుందండి హాస్పిటల్ అయితే. రాజేశ్వరి నర్సింగ్ హోమ్ అయితే చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే చాలా హాస్పిటల్లోకి వెళ్ళాను, నేను అడిగాను, ఎవరు చూసినా మీకు అప్ 3 lakhs అవుతుంది, 3.5 lakhs అవుతుంది, 2.8 lakhs అవుతుంది అని చెప్పేసి చాలా చెప్పారు, భయపట్టించారు.
ఆయన చేసిన తర్వాత కూడా మేము చెప్పలేము అన్నట్టుగా మాట్లాడేసరికి మాకేం అర్థం కాలేదు. అంతా పెట్టి డబ్బులు పెట్టిన తర్వాత కూడా ఆపరేషన్ సక్సెస్ అవుతుందో కాదో అని గ్యారంటీ చెప్పలేరు. ఈవెన్ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసింది, సార్ మాకు చెప్పారు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మాకు అంతా కాకుండా మాకు తక్కువ ఖర్చులో మేము చేస్తామని చెప్పారు. మేము అనుకున్నదంటా తక్కువ ఖర్చులోనే చేస్తారు సార్. ఈ విషయానికి సార్ చాలా కృతజ్ఞత ఉంటాను, నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్కి కానీ, నర్సులకు కానివ్వండి, డాక్టర్స్కి కానివ్వండి, స్వీపర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.